మై ఛానల్. ఈరోజు పెరుగుతో ఒక మంచి రెసిపీని చేద్దాం రండి. 1 కప్పు పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, 2 స్పూన్ల ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించి 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి అందులో ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళని కూడా యాడ్ చేయాలి. జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసి కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసి కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేయాలి. ఇవి అన్నీ ఆయిల్లో బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. 1 కప్పు పెరుగును తీసుకొని దాన్ని కవ్వంతో చిలికి లేదంటే మిక్సీకి వేసి పెట్టుకున్న దానిని కడాయిలోకి యాడ్ చేసి మరి అంత గట్టిగా కాదు, పలుచగా కాకుండా కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం కొత్తిమీర, ఇంకొంచెం ఉప్పును కూడా యాడ్ చేసి సర్వ్ చేయడమే. ఇంట్లో కూరగాయలు లేదా పప్పు చారుతో తిని బోర్ కొట్టినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.